నాకు చాలా మటుకు క్లియర్ అయింది. మా ఇంట్లో వాళ్ళు బయట చూసిన వాళ్ళందరూ కూడా ఓహో ఇది కనిపించట్లేదే చెప్తే గానీ మేము గుర్తుపట్టట్లేదు తెలియట్లేదు అనేటంత క్లియర్గా ఉందన్నమాట. సో నా బ్లడ్ తీసుకొని ఏం చేస్తా చెప్పరా? అబ్బా అమ్మా వీడి ఎంట్రీలో ఎలా ఉందంటే ఎగ్జిట్ వరకు నేను ఉంటానంటావా? ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి చాలాసార్లు నా బ్లడ్ ఇస్తానమ్మా. ఇప్పటి నుంచి నేను కూడా తీసేసుకోవచ్చు. ఆ 40 minutes ఏం చేద్దాం మనం? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నీ పళ్ళు కూడా పెట్టి నీ పళ్ళు కళ్ళు తల మూడు బయటదే. क्या बोलते हैं यहाँ पे गैप ज्यादा है ना ये वाला मत देखो. హలో అండి, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే అది నేను మిమ్మల్ని దగ్గరకు పిలిచే చెప్పాలి. రండి 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 రండి. ఇక్కడ నాకు అక్టోబర్లో యాక్సిడెంట్ అయింది మీకు తెలుసు. ఇక్కడ ఒక పెద్ద స్కార్ ఉండేది మీకు తెలుసు. అది మన స్పార్కిల్లో నేను ఒక ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఒకే సిట్టింగ్ తీసుకున్నాను, అది మీ అందరికి తెలుసు. ఒక్క సిట్టింగ్కే చూసారా నాకు, అంటే బయట చూసిన వాళ్ళైతే మార్క్ ఉంది యాక్సిడెంట్ అయిందని నేను చెప్తే కానీ నోటీస్ చేయలేకపోతున్నారు. ఇంకా మేకప్ వేస్తే కనుక మీరు చూస్తూనే ఉన్నారు, మేకప్ వేస్తే కనుక క్లియర్గా కనిపించట్లేదు. ఒక్క సిట్టింగ్కి ఇంత మార్పు అంటే ఈ మాత్రం కూడా ఇంకొన్ని సిట్టింగ్స్ తీసుకుంటే పోతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అనమాట. అంటే ఫస్టే చెప్పారు, అంటే ఒక 5-6 సిట్టింగ్స్ అయితే మీకు 70% వరకు క్లియర్ అవుతుంది అని. బట్ ఫస్ట్ సిట్టింగ్కి నాకు రిజల్ట్ వచ్చిందంటే ఇమీడియట్గా సెకండ్ సిట్టింగ్ కూడా వచ్చేసాను. కాకపోతే కొంచెం లేట్గా వచ్చాను, అంటే వాళ్ళు చెప్పిన టైమింగ్కి ప్రాపర్గా నాకు కుదరలేదు షూట్స్ వల్ల. సో సెకండ్ సిట్టింగ్ కూడా మనం తీసేసుకుందాం రండి. అండ్ ఇది ఎందుకు చేస్తున్నాను వీడియో అంటే, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు స్కార్ పడ్డప్పుడు నేను ఏం చేయాలి, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంటే ప్లాస్టిక్ సర్జరీ కాకుండా వేరే ఏం చేసుకోవాలనేది నేను వెతికితే నాకు క్లియర్గా ఏమీ తెలియలేదు. సో ఎక్కడ ఏంటి ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అనేది మీకు చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోనే చేస్తున్నాను అనమాట. సో స్కార్ గురించి ఈ వీడియో. ఇన్ని రోజులు ఈ ఫోటో ఏంటబ్బా ఇలా ఉంది అని చెప్పేసి అనుకున్నాను, కానీ దగ్గరకు వచ్చి ఎప్పుడు నేను చూడలేదన్నమాట. ఆ ఫోటో ఏంటంటే ఇదిగోండి, వినీలా అక్కది చక్కగా అన్ని రకాల మిల్లెట్స్, జోవార్, నల్ల నువ్వులు వీటన్నిటితో కలిపి చేసినటువంటి పిక్చర్. సూపర్ కదా. ఇది నేను దగ్గరకు వస్తే కానీ మనకి తెలియట్లేదు, దూరం నుంచి ఏంటో అనుకుంటున్నాం. కానీ ఇప్పటికి వాడాను నేను ఎన్నిసార్లు వచ్చిన తర్వాత. భలే ఉంది అక్క ఫోటో. మీ కెమెరాలో ఇది ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు, కానీ అసలు భలే ఉంది బయట నుంచి మాత్రం. హెల్దీ అక్క, హెల్దీ ఫోటో. హెల్దీ ఫుడ్ తినమని చెప్పేసి ఎలాగైతే అంటారో ఫోటోగ్రాఫ్లో కూడా హెల్దీగా క్లయింట్ ఇచ్చారంట యాక్చువల్లీ గిఫ్ట్గా. నైస్. హలో అండి, హాయ్ హాయ్. నాకు చాలా మటుకు క్లియర్ అయింది. మా ఇంట్లో వాళ్ళు బయట చూసిన వాళ్ళందరూ కూడా ఓహో ఇది కనిపించట్లేదే చెప్తే కానీ మేము గుర్తుపట్టట్లేదు తెలియట్లేదు అనేటంత క్లియర్గా ఉందన్నమాట. మరి కెమెరాలో ఎంతవరకు కనిపిస్తుంది అనేది నాకు తెలియదు, కానీ బయట మాత్రం నేక్ డైకి పెద్దగా లేదు. విజిబుల్గా కనిపిస్తుంది మీకు. సెకండ్ సెషన్ స్టార్ట్ చేద్దాము. మీకు 6 to 8 సెషన్స్ చెప్పాము, 60% రిజల్ట్స్ చెప్పాము. అవును, బట్ మీకు ఫస్ట్ సెషన్లోనే చాలా రిజల్ట్. అవును అవును. పెయిన్ అనిపించిందమ్మా మీకు? అంటే ఫస్ట్ భయం వేసింది, అంటే ఇలాంటి వాటికి నేను కొంచెం దూరమే. బట్ ఆ టైం పెయిన్ అనిపించింది, కానీ తర్వాత మేకప్ వేస్తూ ఉంటే మొత్తం క్లియర్ అయ్యే వరకు హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ హ్యాపీనెస్ ముందు ఆ చిన్న పెయిన్ అనేది దట్స్ ఓకే. సో సెకండ్ సెషన్ స్టార్ట్ చేద్దామంటే. సో నా బ్లడ్ తీసుకొని ఏం చేస్తా చెప్పరా? అబ్బా అమ్మా వీడి ఎంట్రీలో ఎలా ఉందంటే ఎగ్జిట్ వరకు నేను ఉంటానంటావా? అంటే ఆ మాత్రం పెడితే కానీ మన వెయిన్ అనేది కనిపించదు, అది అంతేనా? ఓకే. లాస్ట్ టైం చూపించాను, అంటే కొత్తగా ఎవరైనా వీడియో ఓపెన్ చేసి కనుక చూస్తే వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. సూదులు గట్రాలు వచ్చేసాయి. ఇందాక ఇక్కడ రాగానే బయట నన్ను పొగిడారబ్బా, మేడం మీరు స్క్రీన్లో కన్నా బయట చాలా బాగున్నారు అని. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే స్క్రీన్లో పెద్దగా నేను కూడా చూసుకుంటున్నా వీడియోస్, చాలా పెద్దగా ఉన్నాను, బట్ బయట వాళ్ళు పొగిడే వరకు కొంచెం ఆనందంగా ఉందన్నమాట. అంటే ఫేస్ ఇదంతా కూడా నేను చిన్నగా అయ్యి. ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. ఎస్ అయిపోయింది. నా బ్లడ్ తీసి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి చాలాసార్లు నా బ్లడ్ ఇస్తానమ్మా. ఇప్పటి నుంచి నేను కూడా తీసేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 40 minutes తర్వాత నా ట్రీట్మెంట్ కదా. అదిగోండి నా బ్లడ్. కాదండి, ఇప్పుడు ఇంత బ్లడ్ మళ్ళీ నా బాడీలోకి రావాలంటే ఎంత టైం పడుతుంది? 2 daysలో వచ్చేస్తుంది. 2 daysలో వచ్చేస్తుంది కదా. ఓకే, 2 రోజులు రక్తం తీసారు అయితే.
సో ఇక్కడ నాకు పెయిన్ రాకుండా ఉండడానికి నమ్మింగ్ క్రీమ్ అనేది ఇక్కడే అప్లై చేసేస్తున్నారు. ఈ నమ్మింగ్ క్రీమ్ ఎంత టైం పడుతుందండి? 40 minutes. ఇది కూడా 40 minutes. సో అక్కడ బ్లడ్ ప్రాసెస్ అవ్వడానికి 40 minutes, నమ్మింగ్ క్రీమ్కి కూడా 40 minutes. ఆ 40 minutes ఏం చేద్దాం మనం? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నమ్మింగ్ క్రీమ్ ఓకేనా? మా స్వామి హాయ్ చెప్పండి. ఇది 40 minutes నమ్మవ్వాలి, ఆ తర్వాత ట్రీట్మెంట్. శివని నీ పేరు వైట్ గా అయిపోయింది. మీరు మాల వేసుకున్నారు తెలుసా? వైట్ గా అవుతే బాగుంటుంది. ఇక్కడ ఫేస్లో ఇక్కడ వైట్ అయిందంటే ఫేస్ అంతా కూడా వైట్ అయితే బాగుంటుందంట. శివని శివని నీ పళ్ళు కూడా పెట్టి నీ పళ్ళు కళ్ళు తల 3 వైట్ గా ఫేస్ అంతా అవుతే బాగుండట్లా. అంటే నాకు ఇంకా అంత వయసు అవ్వలేదు కదా మీలాగా. ఇక మీలాగా తెల్లగడ్డ వచ్చినట్టు నాకు ఇంకా రాదులే ఇప్పుడే. ఎట్లిచ్చా బయటచానా? లక్కీగా వినపడలేదు. ఎందుకు వినపడలేదు? నీకు తెల్లగడ్డ వచ్చినట్టు నాకు రావడానికి చాలా టైం ఉందిలే ఇంకా. ఓకేనా? బాగుందా? మాల వేసుకున్నారు, పద్ధతిగా ఉండండి. బాయ్ బాయ్. పెట్టారు దెబ్బకొక్క మాటకి. సో నార్మల్గా నాకు ఇక్కడ 40 minutes పడుతుంది. ఏం చేయొచ్చు అంటే పెడిక్యూర్కి కూడా 1 hour టైం పడుతుందంట. బట్ ఓకే 40 minutesలో చేసేస్తామండి అన్నారు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి. చలో. అయ్యో कौन सा कलर लगाएंगे? Last time कौन सा लगाया? Last time pink लगाया. So this time Can try this thing. we'll go for green. ఆవిడకి చిచ్చి అనిపించింది నా రంగుకి. This one also good. This one also good. This blue okay? Huh? Same color for both hands and neck. No. Same color. See, last time we kept this. Okay. For hand also you get that. Same one. So you want to go with this? Nice. This one also nice. ये भी aqua fair दिखाया. సో లాస్ట్ టైం కూడా అంతే, ఈ ట్రీట్మెంట్ చేసుకుంటూ గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి చక్కగా పార్లర్ సర్వీసెస్ తీసుకున్నాను. ఇక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో, వెయిట్ లాస్, దాని తర్వాత చక్కగా ఇలాంటి ట్రీట్మెంట్స్, పార్లర్ సర్వీసెస్, సూపర్ కదా. లేడీస్కి ఏం కావాలో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాయి సీరియస్లీ. సో నాకు ఇది అయ్యేలోపు పెడిక్యూర్ కూడా కంప్లీట్ చేసుకుంటా. సో ఈ ప్రాసెస్ అంతా చూపించడం మీకు బోర్ కొట్టొచ్చు, నేను అయిపోయాక చెప్తాను. ఇక ప్రజెంట్ అయితే నా పాదాలు ఇంత అద్భుతంగా ఉన్నాయన్నమాట, చండాలంగా. సో మళ్ళీ దీన్ని కొంచెం రెడీ చేశాక మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఈ నమ్ క్రీమ్ సెట్ అయ్యేలోపు చక్కగా జెల్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. అండ్ అలాగే మంచిగా పెడిక్యూర్ కూడా నీట్గా చేస్తారు. మొన్న కుంభమేళ నుంచి కుదరలేదన్నమాట. వెరీ నీట్. థ్యాంక్ యూ. వావ్. సో పదండి, ట్రీట్మెంట్కి పిలుస్తున్నారు. ఎప్పటికవుతామో ఇలాగా అక్కోయ్. చాలా కష్టం అండి మెయింటైన్ చేయడం. సిన్సియర్గా చేస్తే అయిపోవచ్చు. ఈ బెడ్ మీకు లాస్ట్ టైం చూపించాను కదా, సూపర్ బెడ్. తూడ్చారో లేదో నాకు తెలియట్లేదు, నమ్మైపోతుంది కదా. సో ప్రొసీజర్కి వాళ్ళంతా రెడీ చేసుకున్నారు. బట్ ఏమంటారు, షూటింగ్కి కుదరదన్నారు కాబట్టి నా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కుదిరితే ఏమన్నా 2 షార్ట్స్ వేస్తాను. డాక్టర్ గారు వచ్చి ట్రీట్మెంట్ చేస్తారంట. ఎస్, నేను ఏమంటారు సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. పిఆర్పి ప్లస్ మైక్రో నీడ్లింగ్. ఎస్, దాంతో చేశారు. ప్రజెంట్ అయితే ఇప్పుడే దాని మీద అలా అవన్నీ ఇంజెక్షన్ లాంటివి అన్నీ ఇచ్చారు కాబట్టి ఇలా ఉంది. కొద్ది రోజులకి మళ్ళీ ఒక 2-3 డేస్కి సెట్ రైట్ అవుతుందన్నమాట. సో నా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కొంచెం పార్లర్ సర్వీసెస్ కూడా తీసుకుందాం. లాస్ట్ నేను చక్కగా హెయిర్ కట్ ఇవన్నీ చేసుకున్నాను కదా, సో మంచి హెయిర్ స్పా. అండ్ అలాగే కాళ్ళకు కూడా నేను జెల్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటాను. నేను యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఐబ్రోసే చేయించలేదు. సో ఇవి నీట్గా కొన్ని షార్ప్ చేయించి అప్పర్ లిప్ చేయించేసుకొని హ్యాండ్స్ వ్యాక్స్ చేసుకుందాం. ఇప్పుడు వీళ్ళతో నేను నా భాషతో తణుకులాడాలన్నమాట. చెల్లెళ్ళు, అక్కలు, ఆంటీలు, పిల్లలు,
हेलो जी, हाय हाय, 1 मिनट. आईब्रोस कौन करते मुझे? आईब्रोस यू विल डू. ఇది యాక్సిడెంట్ మార్క్, సో కింద మాత్రం చేయండి, పైన వద్దు. అర్థమైందా? అయింత దీని మీద నొక్కారనుకోండి, మీద వద్దు. ऊपर नहीं चाहिए, ओनली नीचे. हाँ अभी ट्रीटमेंट हुआ हल्लू पक्का? అయ్యమ్మో, అర్థమైంది కదా. ఇప్పుడు ఇటువైపు టాస్క్ మొదలు. ఓ वो एक्स्ट्रास मत निकालो. क्या बोलते हैं, यहाँ पे गैप ज़्यादा है ना, ये वाला मत देखो. आईब्रो पेंसिल शेप से ले लो. हाँ, వాళ్ళకేమో రోజు చేసి అలవాటు, నాకేమో గుండె గుబులు అంటుంది. ఆవిడ ఫేస్లో ఎక్స్ప్రెషన్ నుండి ఏమీ లేదు అక్కడ. హాయ్, సో ఇందాక పెడిక్యూర్ అయింది, తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళిపోయాను. సో చక్కగా కాళ్ళకు కూడా జెల్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ పెట్టుకుంటే దాదాపు 2 నెలల వరకు అలాగే ఉంటుంది తెలుసా అండి నాకు. సీరియస్లీ భలే పెడతారు. ఇంకోటి, ఇంతకుముందు నేను ఇలా నీట్గా కాళ్ళు మెయింటైన్ చేసేదాన్ని కాదనమాట. సో నార్మల్గా ఏంటంటే అక్కకి డైలీ నేను వెయిట్ పంపిస్తూ, నేను చక్కగా కాళ్ళు పెట్టి నా వెయిట్ పంపిస్తూ ఉంటాను కదా. ఒకసారి ఈ అక్కని కలవడానికి వస్తే డైరెక్ట్గా తీసుకొచ్చారనమాట. పెడిక్యూర్ చేయించుకున్నాను, పెడిక్యూర్ చేయించుకో, మంచి నెయిల్ పాలిష్ పెట్టుకో అని చెప్పి. ఎందుకన్నారా అని నాకు తర్వాత రియలైజ్ అయ్యా. ఫోటో పెట్టినప్పుడల్లా నా కాళ్ళు పాపం చండాలంగా ఉన్నాయి, డైలీ పొద్దున్న ఎవడ అది చూడాల్సి వస్తుంది. అందుకే చేయించుకోవన్నారేమో అనుకుని అప్పటి నుంచి కాళ్ళు కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చేయించుకున్న 2వ రోజు 3వ రోజుకి మళ్ళీ నార్మల్గా అయిపోతూ ఉంటాయి. అంత మెయింటెనెన్స్ మన దగ్గర లేదు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా, కలిసినప్పుడల్లా ఈ పార్లర్ సర్వీసెస్ అనేది నాకు బాగా ఇష్టం అనమాట. అందుకే నీట్గా చేస్తారు. ఇందాక పగిలిపోయిన కాళ్ళతో వచ్చే కుంభమేళ తర్వాత నేను అక్కకి బాగా తెలుసు లేడీస్కి ఏం కావాలి, ఆడవాళ్ళకి ఏం కావాలి అనేది కదా. నైస్. ప్రతి అమ్మాయి కూడా తనకు నచ్చినట్టుగా అందంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అన్ని రకాల సర్వీసెస్ ఇక్కడ పెట్టారు. నిజంగా సూపర్ అక్క మీరు. వినీలా అక్క, హెయిర్ కలర్ చేద్దామా? వద్దొద్దులే, హెయిర్ కలర్ చేయించుకోనా? నెక్స్ట్ టైం హెయిర్ కలర్ చేయించుకుంటాను, ఇప్పుడు వద్దు, నెక్స్ట్ టైం చేయించుకుందాం. హ్యాపీ highlights करो next time. నెక్స్ట్ టైం డన్, Full highlights. డన్. నెక్స్ట్ టైం హెయిర్ కలర్తో వస్తాను. Which? ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ అయినాయి కదా, మళ్ళీ కలర్. ఎంత మంచోళ్ళు చూడండి. వీళ్ళందరూ సన్న బొమ్మల్లాగా ఎంత బాగున్నారు చూడండి. అక్క నన్ను కూడా తొందరగా చెయ్యి అని మీరు చెప్పింది చేస్తే నేను అవుతాను. బట్ కరెక్ట్గా నేను మంచి స్టూడెంట్ లాగా చేయట్లేదు, యాక్చువల్లీ ఇర్రెగ్యులర్ స్టూడెంట్ని నేను. ఎస్, ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందనమాట. చక్కగా జెల్ నెయిల్ పాలిష్, నా ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా. అక్క రేపటి నుంచి వెయిట్కి మళ్ళీ కొత్త నెయిల్ పాలిష్తో మీకు వెయిట్ పంపిస్తాను నేను వెయిట్ మెషిన్ మీద. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వినీలా అక్క, థ్యాంక్స్ అలాట్. అంటే ఇది ప్లాస్టిక్ సర్జరీ వెళ్ళాలి అని అనుకున్నాను కానీ నాకు భయం వేసింది. బట్ దానికి ఆల్టర్నేట్ ఆప్షన్ చెప్పి చక్కగా నాకు ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ప్యాచ్ కూడా పోయేలా చేస్తున్నందుకు నిజంగా మీకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో మీకు కూడా ఇలాంటి స్కార్స్ లాంటివి ఏమైనా ఉంటే, లేదంటే వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా కావాలంటే డెఫినెట్గా వీ స్పార్కిల్కి రండి. మనకి ఏది సూట్ అవుతుంది, ఏది బెస్ట్ అనేది డెఫినెట్గా అక్క సజెస్ట్ చేస్తారు. దాని దగ్గర చేసుకుంటే నిజంగా మనం హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండొచ్చు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. అంటే ఇది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు కానీ బట్ నాలాగా ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం ఇది యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేశాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.